మన భారతదేశంలో ఉన్న 3 అత్యంత రహస్యమైన ప్రదేశాలు. వీటి మిస్టరీ చూస్తే సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతారు. నెంబర్ 1 జగన్నాథ్ పూరి టెంపుల్. ఒడిశాలో ఉన్న జగన్నాథ్ పూరి టెంపుల్ తన అద్భుతాలు మరియు రహస్యాలతో ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఈ టెంపుల్ పై ఉన్న జెండా ఎప్పుడు గాలి డైరెక్షన్ కి ఆపోజిట్ గానే ఎగురుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ టెంపుల్ పైన పక్షులు ఎగురుతున్నట్టు చాలా తక్కువ కనిపిస్తాయని చెప్తారు. ఇంకో పెద్ద మిస్టరీ ఏంటంటే లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ ప్రసాదం అనేది ఎప్పుడు సరిపోతుంది. అది కొంచెం ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ వేస్ట్ అవడం కానీ ఎప్పుడు జరగలేదు. అందుకే ఈ టెంపుల్ ని చాలా రహస్యమైన దేవాలయంగా భావిస్తారు. నెంబర్ 2 కైలాష్ పర్వతం. హిమాలయాల మధ్యలో ఉన్న కైలాష్ పర్వతం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రాంతాల్లో ఒకటి. హిందువుల నమ్మకం ప్రకారం ఇది పరమశివుడి నివాస స్థలం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ పర్వత శిఖరాన్ని అధిగమించలేకపోయారు. కానీ మౌంట్ ఎవరెస్ట్ లాంటి ప్రాంతాలను మాత్రం మనుషులు అధిగమించేశారు. చాలా మంది మౌంటైన్స్ ఎక్కే వాళ్ళు ట్రై చేసినా ఏదో ఒక కారణం వల్ల వెనక్కి తిరిగి వచ్చేశారు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రదేశం దగ్గర సమయం అనేది సాధారణ స్థితి కన్నా వేగంగా నడుస్తుందని కొందరు అంటారు. నెంబర్ 3 కుల్దారా విలేజ్. రాజస్థాన్ లో ఉన్న కుల్దారా విలేజ్ దాదాపు 200 సంవత్సరాల క్రితం ఒక రాత్రిలోనే పూర్తిగా ఖాళీ అయిపోయిందని చెప్తారు. వేల మంది గ్రామస్తులు ఒకేసారిగా కనిపించకుండా మాయమైపోయారు. మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు. ఇప్పుడు కూడా ఈ గ్రామం అనేది ఖాళీగానే ఉంది. చాలా మంది రాత్రి సమయంలో ఇక్కడ విచిత్ర శబ్దాలు అనేది వినిపిస్తాయని, మరికొందరు అయితే తెలియని నీడల్ని చూసామని చెప్తారు. అందుకే కుల్దారాని ఈ భారతదేశంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు. సో ఫ్రెండ్స్, వీటిలో మీకు ఏది ఎక్కువ మిస్టరీ అనిపించింది కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో చేయండి. మన భూమి ఎక్కడ ముగుస్తుందో అలానే మన భూమి చివరి దేశం ఏదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మన భూమి అనేది గుండ్రంగా ఉంటుంది కాబట్టి ప్రతి వైపు ఏదో ఒక దేశం అనేది ఉంటూనే ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలోనే అత్యంత ఉత్తర దేశంలో ఉన్న చివరి దేశం నార్వే. ఈ దేశం నార్త్ పోల్ కి చాలా దగ్గరగా ఉంటుంది. నార్త్ పోల్ అంటే భూమి తన ఆకాశం చుట్టూ తిరిగే ఉత్తర చివరి బిందువు. నార్వే ఈ ప్రపంచంలోనే అందమైన దేశంలో ఒకటి. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం అనేది ఉంది. మే నుంచి జూలై వరకు దాదాపుగా 76 రోజుల పాటు సూర్యుడు కేవలం 40 నిమిషాలు మాత్రమే అస్తమిస్తాడు. అందుకే అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా తెల్లవారినట్టు వెలుతురు కనిపిస్తుంది. వేసవి కాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి 15 నుండి 20 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉంటుంది. చలికాలంలో అయితే అది -16 డిగ్రీస్ వరకు పడిపోతుంది. వింటర్ సీజన్ లో అయితే కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు అసలు కనిపించడు. అలాగే సమ్మర్ లో కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు అసలు అస్తమించడు. నార్వేలోనే ఈ భూమిపై చివరి రోడ్డు ఉందని చెప్తారు. ఆ రోడ్డు దాటితే ఇక కనిపించేది సముద్రం మాత్రమే. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న సూది మన చేతిలో నుంచి నేల మీద పడితే దాని శబ్దం కూడా మనకు వినిపించదు. కానీ అదే చిన్న సూది కొంచెం ఎక్కువ ఎత్తు నుంచి వదిలితే అది పడిన శబ్దం వినిపించే అవకాశం అనేది ఉంటుంది. మరి అదే సూది లైట్ స్పీడ్ తో మన భూమి మీద దిగితే ఏమవుతుంది? కేవలం 1 మిల్లీమీటర్ కన్నా సన్నగా 2 ఇంచెస్ పొడవైన ఈ సూది లైట్ స్పీడ్ తో ప్రయాణం చేస్తే దీనిలో భయంకరమైన కైనెటిక్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకి ఒక కార్ తక్కువ స్పీడ్ తో మిమ్మల్ని గుద్దితే నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ అదే కార్ 100 km/h స్పీడ్ తో మిమ్మల్ని గుద్దితే నష్టం అనేది చాలా తీవ్రంగా అలానే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్పీడ్ పెరిగే కొద్దీ కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఒక సూది లైట్ స్పీడ్ తో మన భూమిని గుద్దితే అది హిరోషిమా నాగసాకి పై పడిన న్యూక్లియర్ బాంబ్ కన్నా ఎక్కువ నష్టం కలిగించే శక్తి కలిగి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో చేయండి. అలానే వీడియోకి ఒక లైక్ చేయండి. అసలు కాంగో అడవిలో ఏముంటుంది? ఇక్కడికి వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడతారు. కాంగో ఫారెస్ట్ ప్రపంచంలో ఉన్న 2వ అత్యంత ప్రమాదకరమైన అడవి. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే యునైటెడ్ కింగ్డమ్స్ లాంటి 20 దేశాలు కూడా ఇందులో ఇమిడిపోతాయి. ఈ అడవి సుమారుగా 3.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో వ్యాపించింది. ఇక్కడ 10,000 కన్నా ఎక్కువ రకాల మొక్కలు మరియు చెట్ల జాతులు కనిపిస్తాయి. ఈ అడవి ఎంత పెద్దదో అంతే భయంకరం కూడా. ఎందుకంటే ఇక్కడ 5,000 రకాల భయంకరమైన జీవులు, 1000 రకాల ప్రమాదకరమైన పక్షులు, అలాగే 300 కన్నా ఎక్కువ విచిత్రకరమైన జంతువు స్పీసెస్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఎప్పుడు ఊహించని విచిత్రమైన జీవులు కూడా కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి రహస్యాలు మరియు ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ నచ్చితే మన ప్రొఫైల్ ని ఇప్పుడే ఫాలో చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ. కాపాడుకోవడం చాలా కష్టమని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రెడ్ ఫ్లాగ్ మొత్తం సముద్రంలో ఒకే ఒక చోట ఉంటుంది. దాని పేరే పాయింట్ నెమో. ఇక్కడ భయం అనేది సీ మాన్స్టర్స్ లేదా షార్క్స్ వల్ల కాదు. భయం అనేది ఒంటరితనం వల్ల. ఎందుకంటే ఈ ప్రదేశం చుట్టూ వేల కిలోమీటర్ల దూరం వరకు ఒక్క మనిషి కూడా ఉండడు. మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి భూమి మీద కాదు అంతరిక్షంలో ఉన్న ఒక ఆస్ట్రోనట్ అయి ఉంటాడు. ఈ ప్రదేశం అంత ఒంటరిగా అంత నిశ్శబ్దంగా ఉంటది కాబట్టి నాసా లేదా వేరే స్పేస్ ఏజెన్సీ శాటిలైట్స్ లేదా స్పేస్ జంక్ ని కూడా ఇక్కడే పడేస్తారు. అందుకే ఈ ప్రదేశాన్ని శాటిలైట్ గ్రేవ్యార్డ్ అని పిలుస్తారు. మీరు ఇక్కడ నుంచి ఈదుకొని బయటపడదామని ఆలోచిస్తే ఒలింపిక్ ఎథ్లెట్ స్పీడ్ తో ఏదినా కూడా దగ్గరలో ఉన్న భూభాగం మాత్రం చేయడానికి దాదాపుగా 33 రోజులు పడతాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి అత్యంత దగ్గరగా ఉన్న ల్యాండ్ కూడా సుమారుగా 2700 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో చేయండి వంశీ ఫ్యాక్ట్స్ ని. అలానే వీడియోకి లైక్ చేయండి. ఒకవేళ మీకు ఒక లైట్ హౌస్ లో లైట్ ఎప్పుడు ఆన్ లో ఉండేలా చూడడం కోసం సంవత్సరానికి 30 కోట్ల రూపాయలు ఇస్తారంటే మీరు ఆ జాబ్ చేస్తారా? కానీ ఇంత సాలరీ ఉన్నా కూడా ఈ జాబ్ ని ఎందుకు రిజెక్ట్ చేస్తారో మీకు తెలుసా? దీనికోసం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది ఫ్రాన్స్ లో ఉన్న లా జుమెట్ లైట్ హౌస్. మీ పని అనేది చాలా సింపుల్. ఈ లైట్ హౌస్ లో లైట్ అనేది 24/7 ఆన్ లో ఉండేలా చూడాలి అంతే. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీరు ఒక్కరే ఈ లైట్ హౌస్ లో ఉండాలి. అది కూడా అత్యంత ప్రమాదకరమైన సముద్ర తుఫాను మధ్యలో. స్టోమ్స్ వచ్చినప్పుడు లైట్ హౌస్ కన్నా ఎత్తుగా అలలనేవి ఎగురుతాయి. బయటికి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే మీ ఫుడ్ సప్లై కూడా హెలికాప్టర్ ద్వారానే పంపిస్తారు. మరి మీరు చెప్పండి, 30 కోట్ల శాలరీ కోసం మీరు ఈ లైట్ హౌస్ లో ఒక్కరే ఉంటారా? కామెంట్ లో చెప్పండి. ఇది ప్రపంచంలో భూమి మీద నడిచే అత్యంత పెద్ద మిషన్. ఇది ఎంత పెద్దదంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా దీనిని భూమి మీద నడిచే అత్యంత పెద్ద మిషన్ అని గుర్తించారు. మరి ఈ జైంట్ మిషన్ ఏం చేస్తుంది, ఎందుకని దీన్ని తయారు చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్
వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీని పేరే బ్యాగర్ 293. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు అత్యంత బరువైన మైనింగ్ మిషన్. దీని హైట్ వచ్చేసి 310 ఫీట్లు, అలానే వెయిట్ వచ్చేసి 14,000 టన్స్. దీని ముందు ఉన్న బకెట్ వీల్ కేవలం 1 గంటలోనే 2,40,000 టన్స్ మట్టిని తవ్వి పక్కకు వేయగలదు. అంటే 40,000 మంది ఒక రోజంతా చేసే పనిని ఈ మిషన్ మాత్రం కేవలం 1 గంటలోనే చేస్తుంది. ఈ మిషన్ ని ఒక వీల్ మాత్రమే నడిపించదు, ఇది మొత్తం ఒక మూవింగ్ ఫ్యాక్టరీ లాగా పనిచేస్తుంది. ముందు ఉన్న కటింగ్ సిస్టమ్ భూమిని కట్ చేస్తుంది, వెనక ఉన్న కిలోమీటర్ల పొడవు ఉన్న కన్వేయర్ బెల్ట్స్ ఆ మట్టిని నిరంతరం బయటికి తీసుకువెళ్తాయి. అందుకే బ్యాగర్ 293 ని ఈ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ల్యాండ్ మిషన్ అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఈ మిషన్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో తప్పకుండా చెప్పండి. అలానే మన పేజ్ ఫాలో చేయండి. క్యాక్టస్ మొక్క మీద ఒక రకమైన పురుగు ఉంటుంది. దానిని ఎండబెట్టి పౌడర్ చేసి నీళ్ళలో కలిపితే నేచురల్ ఎర్ర రంగు అనేది వస్తుంది. ఇప్పుడు జపాన్ లో ఈ పురుగుల ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. చూడండి, క్యాక్టస్ మొక్క మీద ఈ పురుగులనే వదిలిన కొన్ని రోజుల్లోనే వాటి సంఖ్య అనేది భయంకరంగా పెరిగిపోతుంది. తర్వాత వాటిని కలెక్ట్ చేసి ఎండబెట్టడానికి తీసుకెళ్తారు. పూర్తిగా ఎండిన తర్వాత వాటిని మళ్ళీ పౌడర్ లాగా గ్రైండ్ చేస్తారు. అలా వచ్చిన ఆ పౌడర్ ని నీటిలో కలిపి చాలా సేపు బాయిల్ చేస్తారు. అది పూర్తిగా ఆరిపోయే వరకు. ఆరిన తర్వాత దాన్ని మళ్ళీ పౌడర్ చేసి కొన్ని ప్రత్యేక రకమైన ఆయిల్స్ ని కలిపి మౌల్డ్స్ లో పోస్తారు. అలా చివరికి అది లిప్స్టిక్ లాగా తయారవుతుంది. ఫ్రెండ్స్, మీ గ్యాంగ్ లో ఎక్కువ లిప్స్టిక్ వాడే అమ్మాయికి షేర్ చేయండి. అలానే మన కంటెంట్ నచ్చితే మన పేజ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నేషనల్ యానిమల్స్ లో ఎక్కువ బైట్ ఫోర్స్ ఎవరిది? లెవెల్ 1 న్యూజిలాండ్ నుంచి కివి. కివి ఒక చిన్న బర్డ్. ఇది ఇన్సెక్ట్స్ మరియు చిన్న వామ్స్ ని తింటుంది. దీని బైట్ ఫోర్స్ వచ్చేసి 120 PSI. లెవెల్ 2 ఆస్ట్రేలియా నుండి కంగారు. దీని బైట్ అనేది చాలా స్ట్రాంగ్ కాకపోయినా సరే డేంజర్ టైమ్ లో డిఫెన్సివ్ బైట్ ని చేస్తుంది. దీని బైట్ ఫోర్స్ 250 PSI. లెవెల్ 3 యునైటెడ్ కింగ్డమ్ నుంచి లయన్. దీని జౌ ప్లే ని బలంగా పట్టుకొని హోల్డ్ చేస్తుంది. స్ట్రాంగ్ బైట్ వల్ల బోన్స్ మీద కూడా హెవీ ప్రెషర్ పడుతుంది. దీని బైట్ ఫోర్స్ 650 PSI. లెవెల్ 4 బ్రెజిల్ నుండి జాగ్వార్. ఇది ప్రే స్కిల్ ని కూడా క్రష్ చేయగలదు. దీని జావ్స్ అనేది చాలా పవర్ఫుల్. దీని బైట్ ఫోర్స్ వచ్చేది 1100 PSI. లెవెల్ 5 ఇండోనేషియా నుండి కొమోడో డ్రాగన్. కొమోడో డ్రాగన్ బైట్ అనేది చాలా స్ట్రాంగ్ మరియు డేంజరస్. దీని బైట్ ప్రెషర్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దీని బైట్ ఫోర్స్ 1200 PSI. ఫైనల్ లెవెల్ జాంబియా నుండి హిపోపోటమస్. హిపోమోత్ అనేది చాలా పెద్దది. జావ్ కూడా అత్యంత బలంగా ఉంటుంది. దీని బైట్ ఫోర్స్ దాదాపుగా 1800 PSI. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోకండి.